దైవ గ్రంథముల నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, పేజీ నంబరు 615, 10వ వచనం. 53వ అధ్యాయం 10వ వచనం, పేజీ నంబరు 615. చదువుతాను, గమనించండి. 53, 10వ వచనం. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానమును చూచాను. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లుగా అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ఇది ప్రవక్త అయినటువంటి యెషయా తాను ప్రవచించినటువంటి ప్రవచనం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఆయన ప్రవచించినటువంటి ప్రవచనము, అది మరి నెరవేరినటువంటి ప్రవచనం. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన ఏం చేస్తాడో, ఆయన యొక్క పని ఏంటి అనేది ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టక మునిపే. ఆ తర్వాత ఆ ప్రవచనము నెరవేర్పు కూడా జరిగిపోయింది. ఇక్కడ ఆయన అంటున్నాడు, అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నలుగుగొట్టడము అనేది కష్టతరమైనటువంటి పని. అది బాధ కలిగించేటువంటి పని. బాధ కలిగించేదైనా కష్టమైనటువంటి పని అయినా అది యెహోవాకు ఇష్టమాయను. అంటే దేవునికి ఇష్టమైనటువంటి పని, అది బాధకరమైన, అది కష్టతరమైన, అది అవమానకరమైన, దేవుడికి ఇష్టమైంది అంటే అంతకంటే మించినటువంటి గొప్ప భాగ్యము మరొకటి లేదు. అది మనం గమనించాలి. లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అతనిని నలుగుగొట్టుటకు అతనికి ఇష్టమాయను అంటే దేవుడు మన జీవితంలో అనేకమైన కష్టాలు, నిందలు, బాధలు, అవమానాలు ఇవన్నీ కూడా మన జీవితంలో వస్తున్నాయి. వాటిని మనం అనుభవిస్తూ బాధపడుతూ ఉన్నాము అంటే అది యెహోవాకు ఇష్టమాయను గనుక అదే చేస్తున్నారు. ఇక్కడ మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు కూడా నలుగుగొట్టుటకు దేవునికి ఇష్టమైంది. మరి యేసుక్రీస్తు ప్రభువును చూసినట్లయితే ఆయన పుట్టినది మొదలుకొని ఆయన మరి సమాజమునకు అప్పగించేంత వరకు, అంటే తీర్పునకు అప్పగించేంత వరకు ఎవరికి కూడా చెడు చేసిన వాడు కాదు. ఆ యొక్క జీవిత సంచారంలో అనేక మందిని బాగు చేశాడు.
అనేక మందికి రోగాలు స్వస్థపరిచాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి చూపించారు, మాటలు లేని వారికి మాటలు, చెవులు వినబడడానికి చెవులు ఇచ్చాడు. అనేక గొప్ప కార్యాలు తన జీవితంలో చేశాడు. అనేకమైన గొప్ప మేలు చేశాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు కూడా చేస్తాడు. అంటే ఏ మానవుడు కూడా చేయలేనటువంటి గొప్ప విషయాలు చేస్తాడు. అయితే అతనిని నలుగుగొట్టుటకు ఇష్టమాయను. అంటే మనం మంచి చేసినా కానీ మన జీవితంలో చెడు వస్తుంది, చెడు జరుగుతూ ఉంది అంటే అది దేవుని వలనే జరుగుతుంది. ఇక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఆయన మంచి చేశాడు, మంచి జీవించాడు. ఎక్కడా కూడా ఆయన తప్పిదం చేసిన వాడు కాదు, పాపం చేసిన వాడు కాదు. అయితే ఆయనకి శిక్ష వస్తుంది. ఆయన శిక్షించడానికి యెహోవాకు ఇష్టమాయను. నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. మరి యెహోవా దేవుడు మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నలుగుగొట్టుటకు లేదంటే సిలువకు అప్పగించుటకు మరి దేవుడు ఎందుకు ఇష్టమాయను అంటే, యేసుక్రీస్తు ప్రభు నా కుమారుడు, ఆయన నేను ఏర్పరచుకునినవాడు, ఆయన నా సంతానము. అంటే యేసుక్రీస్తు ప్రభుని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని, యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు, అందరికీ దేవుని యొక్క మార్గాన్ని చూపించేవాడు. అంటే ఈ భూలోక ప్రపంచం అంతటా కూడా యెహోవా దేవుడని ఎవరు అనరు. ఏ కొద్దిమంది అనొచ్చు, కానీ జీసస్ క్రైస్ట్ అంటే ప్రపంచం అంతా కూడా తెలుస్తుంది. ఆయన యొక్క మార్గాలు తెలుసు, ఆయన యొక్క మాటలు అనేక మంది చెప్తూ ఉంటారు. పెద్దవారు, ప్రముఖులు యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్తూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన నలుగుగొట్టబడి సిలువ వేయబడుట ద్వారా యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చినటువంటి ఆధిక్యత, ఆ గొప్పతనం, అట్టి గొప్పతనాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు ఇచ్చాడు. ఎందుకని? ఆయనకు ఇష్టమాయను గనుక ఆయన నలుగుగొట్టబడను. నలుగుగొట్టుటకు ఆయన ఇష్టమాయను. ఇది మరి సర్వ మానవాళి పాపముల కొరకు పాపములైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడు? నలుగుగొట్టబడ్డాడు. ఆయన నలుగుగొట్టబడడం ద్వారా మరి నేడు మనమందరం కూడా స్వేచ్ఛగా, స్వతంత్రముగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని మనం మరి దేవుని ఆరాధించేటువంటి గొప్ప కృపను దయచేసి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని ఆరాధిస్తున్నాం. మనం ఈ గొప్ప ప్రివిలేజ్ మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాం. ఆ విధంగా ఆయన నలుగుగొట్టుటకు ఇష్టమాయను. అంటే మన ప్రభువు శిక్ష పొందుటకు దేవుడికి ఇష్టమాయను కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన ప్రభు బల్ల ఉందంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని పరిశుద్ధపరచుకొని ఆ బలలో మనం చేయవేయాలి. మరి ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా నలగగొట్టబడేటువంటి జీవితము, అటువంటి సందర్భాలు మనలో ఉన్నట్లయితే అది దేవునికి ఇష్టము అనేది మనం గ్రహించాలి. మనకు కష్టాలు వస్తుందంటే అది దేవునికి ఇష్టము కాబట్టి మనం దేవుని స్తుతించాలి. ఎందుకని? దేవుడు వీటి ద్వారా మనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థితిని మనకు కలుగు చేయబోతూ ఉన్నాడు. అంటే దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు, ప్రభువా నీవు నన్ను బాధించుటకు నీకు ఇష్టమాయ, నీవు నాకు ఇచ్చేటువంటి ఈ రక్షణను బట్టి నేను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ ఉన్నాను. అంటే ఈ విధంగా మరి దేవుడు మనల్ని హెచ్చించుటకు ఆయనకు ఇష్టమాయను, ఆయన ఇష్టమాయను. అయితే యేసుక్రీస్తు ప్రభువుకు నలగొట్టబడ్డాడు. మనమైతే
ఆయన రక్తంలో కడగబడి పవిత్రంగా చేసి పరిశుద్ధులుగా చేసి ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు.